ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలు చేస్తున్నారంట. ఎందుకంట? బ్యాంకులన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారంట. అందుకు వాళ్ళు ఏం చేసుకుంటే నాకెందుకు? డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు అయితే ఉంటాయి కదా. వెనకటికి నీలాంటిదే ఇది కూడా బ్యాంకే కదా అని బ్లడ్ బ్యాంక్ వెళ్ళి హౌసింగ్ లోన్ అడిగిందంట. బ్యాంక్ అని పేరుంటే డిపాజిట్ చేసేయడం కాదు. అబ్బాబ్బా ఏంటి మీ గోలా? ఇప్పుడు బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే మీకేంటి నష్టం? మరి ఉండదా? బ్యాంకులు ప్రైవేటీకరణ అయిపోతే బ్యాంకు లోన్ల మీద ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి, సర్వీస్ ఛార్జీలు వాచిపోతాయి. ఇంకా ఆన్లైన్ సర్వీసులకి అయితే ప్రత్యేకమైన వాయింపు ఉంటుంది. మనం డిపాజిట్ చేసిన రుణాల మీద వడ్డీలు భారీగా తగ్గిపోతాయి, అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్లు భారీగా పెరిగిపోతాయి. ఫ్రీ సర్వీసులు ఉండవు, నెక్స్ట్ జనరేషన్ కి గవర్నమెంట్ జాబులు ఉండవు, గవర్నమెంట్ పథకాలు ఉండవు, నువ్వు అకౌంట్ లో వేసిన డబ్బులకి గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు. ఇంకా రైతులకు ఇప్పుడు ఇచ్చే రుణాలు ఎత్తారో లేదో కూడా తెలియదు. ఫైనల్ గా ఎవడు ఎప్పుడు ఎత్తేసినా అడిగి దిక్కు ఉండదు. మరి ఇప్పుడు ఎలా? ఆ డబ్బులతో బంగారం కొనుక్కో, మినిమం గ్యారంటీ అన్న ఉంటది. అవునా? అయితే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా తీసిచ్చేయండి, బంగారం కొనేద్దాం, మినిమం గ్యారంటీ ఉంటది. ఎలా ఇచ్చానక్క? నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చేసావే. ఏడి సేర్లే, నా అకౌంట్ లో డబ్బులు ఏం చేయాలో నాకు తెలుసు, ఆల్రెడీ చేసేసా కూడా. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, టాలెంట్ ఉన్న వాడిని టాయిలెట్ వచ్చి వాడిని ఎవడో ఆపలేడు. నాకు టాయిలెట్ వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. అకౌంట్ లో డబ్బులన్నీ ఏం చేసి ఉంటాడబ్బా? అమ్మాయి గారు, పాలవాడు ధర్నా చేసాడు అనుకోండి, పాలు తెచ్చి రోడ్డు మీద పోసి ధర్నా చేస్తాడు. కూరగాయలు ధర్నా చేసాడు అనుకోండి, కూరగాయలు తెచ్చి రోడ్డు మీద పోసి ధర్నా చేస్తాడు. మరి బ్యాంక్ ఒకటి ఏంటండి, ఉట్టి ధర్నా చేస్తున్నాడు తప్ప డబ్బులు తెచ్చి రోడ్డు మీద ఏరే. వెళ్ళి వాళ్ళని అడగరా, ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు కారం పెట్టి నేను నేస్తారు రోడ్డు మీద. అసలే మా ఆయన డబ్బులు ఏం చేశాడో తెలియక చేస్తుంటే. అక్క, బావ చాలా తెలివైన వాడు. బావ డబ్బులు ఏం చేశాడో తెలుసుకుని మనం కూడా అదే చేద్దాం. మన డబ్బుల సంగతి పక్కన పెట్టు, ముందు మీ బావ ఆ డబ్బులు ఏం చేశాడో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ డబ్బులు కూడా మనం నొక్కేయాలి. అక్క, ఈ మధ్యన క్రిమినల్ మైండ్ ఎక్కువైపోయింది నీకు. చెల్లి, పెళ్ళాలు పేపర్ వెయిట్ లా ఉండాలి, మొగుడు పేపర్లా గిల్లా 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 కొట్టుకోవాలి గాని ఎగిరిపోనే. ఎందుకలా? ఫ్యాన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా. నీకు అర్థం కాలేదన్న సంగతి నాకు అర్థమైంది. కొట్టు. ఏదో ఒక రోజు పేపర్ గిల్ల 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 కొట్టుకుని పేపర్ వెయిట్ ని కింద పడి ముక్కలైపోయేలా చేస్తదే, అప్పుడు కానీ పొగరు తగ్గ. ఒరే, నేను చెప్పి సరిగాను, ఆఫీసులో పేపర్ వెయిట్లు జాగ్రత్త. హలో మేడం, మేము ఐఎస్బి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఐఎస్బినా? ఎస్బీఐ విన్నా కానీ ఈ ఐఎస్బి ఏంటి? ఎస్బీఐ ఓన్లీ నేషనల్ బ్యాంక్ మేడం, అది ఇంటర్నేషనల్ బ్యాంక్. ఓహో, చెప్పమ్మా. మేడం, మీరు మా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3 months లో ట్రిపుల్ అవుతుంది మేడం. 3 months లో ట్రిపులా? ఇది ఎక్కడ వినలే. అవును మేడం, మేము కూడా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలే. ఐ మీన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ కదా, మేము కూడా ఈ ప్లాన్ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసాం. వద్దులే అమ్మా, అసలే బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు, సెక్యూరిటీ లేదని సంటుతున్నాడు మా ఆయన. మేడం, మీరు చెప్పేది నేషనల్ బ్యాంక్స్ గురించి, మాది ఇంటర్నేషనల్ బ్యాంక్, మొత్తం న్యూ టెక్నాలజీ, అంతా ఆన్లైనే. మేడం, మీరు డిపాజిట్ చేయడానికి మా బ్యాంక్ రావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మాది అంతా ఆన్లైనే, న్యూ టెక్నాలజీ కదా. అండ్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ల నుంచి 10% అమౌంట్ ఇమ్మీడియట్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది మేడం. అంటే మనం 50,000 డిపాజిట్ చేస్తే వెంటనే 5,000 వచ్చేస్తాయి అక్క. అండ్ మా బ్యాంక్ కస్టమర్లను మేము ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటాం మేడం. ప్రతి ఫెస్టివల్ కి గిఫ్ట్లు కూడా ఉంటాయి, అది కూడా ఆన్లైనే, న్యూ టెక్నాలజీ కదా. అవునులే అమ్మా, ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే అయిపోతున్నాయి. అవును మేడం. అండ్ మీరు డిపాజిట్ చేసే అమౌంట్ సెక్యూరిటీ గురించి మీరేం ఆలోచించక్కర్లేదు మేడం. మీరు డిపాజిట్ చేసిన 3 days లో మీకు ఒక కార్డ్ డెలివరీ అవుతుంది మేడం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు మేడం. అది 3 months ఆగితే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. అక్క, ఈ ఆఫర్ ఏదో మన కోసమే వచ్చినట్టుంది. బావ చెప్పినట్టు ఇప్పుడు బంగారం కొంటే 50,000కి, అదే 3 నెలల తర్వాత కొంటే 1,50,000. ఒప్పేసుకో. అవునే, ఎప్పుడు మీ బావే తెలివైనోడు అనుకుంటాడు. ఈ దెబ్బతో మన పవర్ ఏంటో తెలుస్తుంది. మేడం, మీరు కాస్త త్వరగా చెప్పాలి మేడం, లేదా 3 months ఆఫర్ కాస్త 6 months కి వెళ్ళిపోతుంది. మాకు ఈ ఆఫర్ 100% ఓకే. మొగుడా ఈ పెళ్ళాలకు తెలుసా నీ విలువ. చెల్లి, కొత్తగా వచ్చే కార్డుకి ఏం పిన్ పెడదాం? ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ పెడదాం అక్క. పోనీ బావ డేట్ ఆఫ్ బర్త్ పెడదామా? వద్దులే, అది బాగా ఓల్డ్. ఏంటి ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షన్ కాదు, క్లెవర్ యాక్షన్. 3 months ఆగితే తెలుస్తుంది అదేంటో. అబ్బా, అమ్మాయి గారు, విమ్ సోప్ అయిపోయింది, గిన్నెలు దేంతో తోమంటారు? జాడీలో నిమ్మకాయ పచ్చడుందా? దాంతో తోమే. ఓకే.
నిమ్మకాయ పచ్చడితోనా? అందులో 100 నిమ్మకాయల శక్తి ఉందిగా. వెనకటికి నీలాంటిదే ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎంటర్ తప్పిందంటే తల్లో పిన్ని తీసి పెట్టిందంట. భార్య ఏం చేసినా సంతోష పట్టడం రాదు, సంతోష పెట్టడం రాదు. భార్యని సంతోష పెట్టాలంటే భర్త ఆమెకి ప్రేమికుడిగా, స్నేహితుడిగా, వంటోడిగా, పనోడిగా, ఎలక్ట్రిషియన్ గా, ప్లంబర్ గా, కార్పెంటర్ గా, స్వీపర్ గా వాళ్ళు ఏం చెప్తే దానికి తలాడించేవాళ్ళ, వాళ్ళ కోసం అన్ని సంపాదించేవాళ్ళ ఇన్ని చెయ్యాలి. అదే భర్తని సంతోష పెట్టాలంటే వాడిని ఒంటరిగా వదిలేస్తే చాలు. చాలండి, ఎప్పుడు పెళ్ళాలకు పడి ఆడటమే. ఇది పెళ్ళాలకు పడేయడవడం కాదే, పెళ్ళాం చేతిలో పడేయడవడం. బావా, అక్క టాలెంట్ నీకు తెలీదు. అక్క తెలివి ముందు నువ్వు జూజూబి. అవును, దాని తెలివికి దాన్ని జూలోనే పెట్టాలి. అక్క, బావ మరీ రెచ్చిపోతున్నాడే. నీ గురించి బావకి తెలియాల్సిందే. ఏం తెలియాలి? ఐఎస్బి. ఐఎస్బినా అంటే? అవునే, ఐఎస్బి అంటే ఏంటే? ఇంటర్నేషనల్ బ్యాంకే. ఇంటర్నేషనల్ బ్యాంక్. మన బ్యాంకులన్నీ ప్రైవేటీకరణ అయిపోయి సెక్యూరిటీ లేదన్నారు కదా, అందుకే డైరెక్ట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ తో టైఅప్ పెట్టుకున్నా. మీ దగ్గర కొట్టేసిన 50,000 ఇంకో 3 నెలల్లో 1,50,000 అవబోతున్నాయి. 10% ఇమీడియట్ క్యాష్ బ్యాక్ కూడా. ఫెస్టివల్ కి గిఫ్ట్లు కూడా. మన దెబ్బకి మీ బావ షాక్ లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంక ఇప్పుడప్పుడే రాడ్లే. క్యాష్ బ్యాక్లు గిఫ్ట్లు ఇవ్వడానికి అదేమైనా బ్యాంకా, బట్టలు కొట్టా? ఒకసారి ఆ కట్ట వేసుకోండి. మేడం, మీరు మా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మీరు డైలీ చూసే సీరియల్స్ లో కార్తీక దీపం, గృహలక్ష్మి, వదినమ్మ, మనసు మమత ఇలాంటి ఎక్స్ట్రా సీరియల్స్ అన్ని ఫ్రీ సబ్స్క్రిప్షన్ మేడం. అలాగే మీకు దీపాలుగా పట్టు చీర, శ్రావణ శుక్రవారంగా పట్టు చీర, మీ పుట్టినరోజుగా పట్టు చీర, మీ పెళ్లి రోజుగా పట్టు చీర, బతుకమ్మ పండుగ పట్టు చీర. ఆగకు, నువ్వు అన్ని చీరలు ఒకేసారి పంపిస్తే వాటి మీద డిజైనర్ బ్లౌజులు ఎవడు కుట్టించుకుంటాడు? అసలే ఈ రోజుల్లో చీరల కంటే బ్లౌజులే కాస్ట్ ఎక్కువ. అయ్యో, చీరలు పెట్టిన వాళ్ళం జాకెట్ ముక్కలు పెట్టలేమా అండి? డిజైనర్ కూడా పంపుతాం. అసలు మీరు మా ఫ్యామిలీ మెంబర్స్. అయితే మీ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్. అయితే నేను మీకు ఒక అకౌంట్ నెంబర్ పంపుతాను. మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత దానికి ట్రాన్స్ఫర్ చేసేయండి. వచ్చిందే. వచ్చిందని అలా చూస్తావేంటే, మొత్తం ట్రాన్స్ఫర్ చేసి. చేసేసా. అసలు ఐఎస్బి అంటే ఏంటో తెలుసా? ఏంటి? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ నీ అకౌంట్ లోనే. చూసావా బా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ని చర్మం ఊడేలా కొడుతున్నా కూడా ఎంత బాగా పాడుతున్నాడో. నువ్వు ఉన్నావు ఎందుకు? అక్క 2 దెబ్బలు అయ్యగానే డాంకిలా అరుస్తావు. కొన్ని పని చెప్తాను. ఎవరికి బా? మా నంజగడు మార్కెట్కి వెళ్ళాడు. ఫోన్ చేసి అలాంటి కొరడ ఒకటి కొనుక్కురామంటాను. రామ్ చరణ్ ఎన్టీఆర్ నువ్వు చేస్తున్నట్టు నేను కూడా నీ చర్మవులు చేస్తుంటే నువ్వే రాగంలో పడతావు చూద్దాం. వద్దులేబా, కామెడీ షో కదా అని ప్రతి ఒక్కరికి పంచలేయడం బాగా అలవాటు అయిపోయింది. ల్యాప్టాప్లు తీసురా. అలాగే మీ ఎక్కడ కూడా రమ్మని లాగిన్ టైం అయిపోతుంది. బావతో వాదించడం అంటే సాఫ్ట్వేర్ లైసెన్స్ అగ్రిమెంట్ చదవడం లాంటిది. చివరికి అన్ని వదిలేసి ఐ అగ్రీ అని క్లిక్ చేయడం తప్ప ఏముండదు. ఏమైంది? గాడి దగ్గ అయింది. ఆమ్లెట్ వేసుకుని తినే. వేసుకుంది. వద్దులే. అవును, నువ్వేంటే పార్టీకి వెళ్ళే పాపలో రెడీ అవుతున్నావు? ఫస్ట్ డే వర్క్ కదా, ఫీల్ ఉంటదని. ఈ ఇంట్లో ఎవరి స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటున్నారు. ప్లాన్ చెప్పమంటే చెప్పావు కానీ ఫీల్ ఉంటదంట. ఫీల్ సర్లే గానీ పిలుస్తున్నాడు, లేట్ అవుతుందంట. ఇల్లు ఎస్ గోయింగ్. వచ్చి ల్యాప్టాప్ లే. హలో హెచ్ఎస్ గారు, హౌ మై లుకింగ్? I am a disco dancer and I am a disco dancer and ఏంటి పాట ఆపేశారు? చేతిలో బుడగలోటి తక్కువే. అంటే బుడగలు అమ్ముకునే దానిలో ఉన్నాం. ఆయన ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకోవడానికి ఎందుకే ఇస్త్రీ బట్టలు నిలిపేస్తున్నాం? అంటే సాఫ్ట్వేర్ ఫీల్ రావాలంటే ఈ మాత్రం స్టైల్ ఉండాలి కదండి. నల్లగా రోస్ట్ అయిపోయి చికెన్ కూడా ముందు నీలాగా తెల్లగా నిగనగలు ఆడిపోద్దులే. కొత్త కదా, ఆ మాత్రం ఆత్రం ఉంటది. ముందు లాగించి పెద్దలు బొజ్జులు మీరే నా గురువులు. నా ఐడి మీకు తెలుసు కదా. మీ లక్కీ హ్యాండ్ తో లాగిన్ చేయండి. ఈ లోపు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. చైర్స్ కట్టుకుని వర్క్ స్టార్ట్ చేద్దాం. లాగిన్ అనగానే లాంగ్వేజ్ మారిపోయింది. అమ్మో బాబు. హలో బాస్. ఏమయ్యా, ఎలా ఉంది కుమారి పర్ఫార్మెన్స్? తొందరలో పబ్కి వెళ్ళిపోయేలా ఉంది. అదే పీక్స్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటున్నా బాస్. ఎవరికైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమని ఇస్తే 50 to 100 bucks వస్తాయి. ఈ అమ్మాయికి ఒక బగ్ కూడా రాలా. మరి సెలెక్ట్ చేసింది ఎవరు అనుకున్నావు? ఏడ్చేలే కదా. సర్లే కానీ తను చేసిన వర్క్ నాకు పంపు.
తప్పకుండా పంపిస్తాను బాస్, మీరు పెట్టండి. ఏవే త్వరగా రావే, నువ్వు ఇక్కడ ఏదో పెద్ద పొడి చేస్తున్నావు అని చెప్పేసి బాస్ కమిట్ అయిపోయాను. ఏమైందే? మీ కేక విని కంగారులో కాఫీ గిని పట్టేసుకున్నా. ఇప్పుడే బాస్ దగ్గర నువ్వేదో ప్రోగ్రామ్ పొడి చేసేవారు కమిట్ అయిపోయినా. అదేదో మీరే చేసేయండి. ఓసే, నా వర్క్ వల్లే నాకు ఉప్మా అయిపోతుంది, ఇప్పుడు నీ వర్క్ కూడా అంటే మసాలా ఉప్మా అయిపోద్ది.